కొంతమందిని చూస్తే భలే కోపం వస్తుంది. ఏంటి అనుకుంటున్నారేమో, ఇప్పుడు గుళ్ళల్లో వాటర్ ట్యాప్ ఉంటుంది, లేదు ఒక రెస్టారెంట్లో వాటర్ ట్యాప్స్ ఉంటాయి. ట్యాప్ తిప్పేదానికి కూడా శక్తి లేకుండా ఏ మనిషికి ఉండదు అనేది నా ఫీలింగ్. సో ట్యాప్ తిప్పుతారు, హ్యాండ్ వాష్ చేసుకుంటారు, మళ్ళీ తిరిగి ప్రాపర్గా క్లోజ్ చేయొచ్చు కదా. క్లోజ్ చేయరు, మనది కాదు కదా, మన ఇంట్లో కొలాయి కాదు కదా అన్నట్టుంటారు. కానీ మన సొసైటీనే, మన నీరే రేపు ఈరోజు ఇక్కడ ఆగిపోతే, ఇక్కడ వాటర్ డెఫిషియన్సీ వస్తే మీ దగ్గర కూడా ఎక్కడో ఒక చోట మీకు ఆ వాటర్ లేని బాధ తెలుస్తుంది. కొంతమందికి తాగడానికే వాటర్ ఉండదు, అలాంటిది ప్రశాంతంగా వాడుకుంటున్నారు. అండ్ విత్ దట్ యు ఆర్ ప్లేయింగ్ ఇట్, స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ మీకు అన్నీ ఉన్నాయి. ఈ వాటర్ లేకుండా చాలామంది అల్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ వాటర్ ట్యాప్ తిప్పినప్పుడు మళ్ళీ అదే విధంగా క్లోజ్ చేస్తే ఏమైపోయింది, మీ ఆస్తి ఏమన్నా కరిగిపోతుందా? ఎంతమందిని చూసాను, ఈవెన్ గుడికి వెళ్ళినప్పుడు కాలు కడుక్కుంటారు కదా, దాని తర్వాత మళ్ళీ ఆ వాటర్ ట్యాప్ బాగా తిప్పితే ఏమైపోతుంది, తిప్పరు, అట్లే వదిలేసి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వాటర్ ఎంత అలాగే ఫ్లో పోతూ ఉంటుంది. నేను పుట్టి పెరిగిన ఊర్లో మాకు వాటర్ అంత అవైలబిలిటీ ఉండదు. ఆ పెయినో ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ వాటర్ అనవసరంగా పోతే మాత్రం ఐ విల్ బీ వెరీ ఫీల్ సాడ్. ఎలా ఉంటుందంటే ఏదో డబ్బులు నష్టపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది మన జీవన ఆధారం. ఆ వాటర్ లేనప్పుడు వీళ్ళకి పెయిన్ తెలుస్తుంది, ఉండేంత వరకు తెలియదు. బట్ స్టిల్ వీళ్ళు ఎవరైనా ఇలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం ప్లీజ్ అలవాటు చేసుకోండి వాటర్ని సేవ్ చేయడం. అంతేగాని మనది కాదు కదా అనుకోవద్దండి. ఈ భూమి, ఈ పంచం, ఈ వాటర్, ఈ గాలి అన్నీ మనవే. మనం ఈరోజు నాశనం చేస్తే, ఇక్కడ నాశనం చేస్తే రేపు మన దగ్గరికి ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి ఈ పాయింట్. ఓకే.